అద్భుత కార్యాలు చేయించాడు. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే విన్నామో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోకి వచ్చేసాం. మనము దేవుని వెలుగులో వచ్చిన తర్వాత మన స్థితిగతులు ఏంటో మనకు అర్థమైపోయింది. ఏ విషయంలో మనం దేవుని దొంగ పెట్టామో, ఏ విషయంలో మనం దేవునికి దూరస్తులైపోయామో పౌలయ్య అన్నట్లుగా అర్థమైపోయి పశ్చాత్తాప్తులమై మారుమనసు పొంది పశ్చాత్తాప్తులమై ప్రభు రక్తం చేత కడగబడి రక్షించబడి ఆయన కుమారులంగా కుమార్తెలంగా తీర్చబడ్డాం. మునిపేదో లోక తీరిగా వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనకు ఆలోచన ఇవ్వడానికి ఆలోచనకర్త దేవుడు ఉన్నాడు, నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించి మరలా పాపం అనబడేటటువంటిది పాత పురుషుడు పాతాడున్నాడే వదిలిపెట్టున్నాడు. బాహ్య పురుషుడు ఆ పాపం జోలికి వెళ్ళి ఆ బానిసత్వం కాడి కింద మనం వెళ్ళకుండా నిత్యము దైవ ఆలోచనతో మనం ముందుకు కొనసాగాలి. దేవుడు అన్ని విధాలుగా విమోచించి వాగ్దాన దేశం నుండి నడిపించిన వారి జీవిత కాలంలో ఇశ్రాయేలులు వాళ్ళు చేసినటువంటి కృతజ్ఞత లేని బ్రతుకు చూడండి. 78వ కీర్తన ఒకసారి మనం చూస్తే వాళ్ళు ఏం చేశారు. ఈవేళ మనం వారి వలే మన బ్రతుకులు ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకుంటానికి దేవుడి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. 78వ కీర్తనలో ఒకసారి మనం 32వ వచనాన్ని చదువుకుందాం. ఎంత జరిగినను చూసారా, దేవుడు చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇంకా అవన్నీ మనం పదే అది రివైండ్ చేసుకుంటాం కాదు. ఐగుప్తులోనే ఉన్నప్పుడే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి ఆ గొర్రెపిల్ల రక్తంతో ఆ దేశం నుండి వారికి విడుదల కలుగు చేసి వాగ్దాన దేశానికి వాళ్ళు నడిపిస్తున్నాడు. నడిపించిన మార్గ మధ్యలో వాళ్ళ యాత్రలో ఎంత ఆయన ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏ రీతిగా వారికి ఆహారాన్ని, దాహం తీరడానికి, వాళ్ళకి నీళ్ళకి అన్నీ చాలా మెరుకి కదా. ఇన్ని చేసిన కొందరు అవిధేయులైనప్పుడు కొందరు వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇన్ని జరిగినా వాళ్ళ జడ్జిమెంట్ దేవుడు ఇస్తున్నా కూడా వారింకాను పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనక, ఇదేంటి నమ్మే కదా వచ్చిందంటే వాళ్ళు కడుగుండేసరికి దేవుడిలో విశ్వాసం, దేవుడిలో బ్రతుకులు మర్చిపోయారు. నమ్మిక పోయింది, విశ్వాసం పోయింది, ఆ పట్టుదల పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఇంకా అంటాడు ఇదే కీర్తనలో 36 వచనం, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా. ఎంత భయంకరమండి. ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు కట్టడం నిబంధనలు ఇస్తే ఇక్కడేమో హృదయం దేవుని ఎడల స్థిరంగా ఉండలేదు. రెండోదేమో ఆయన నిబంధనలు వారు నమ్మకంగా గైకోనలేదా. ఏ వాక్యమే, ఏం ప్రార్థనలే అన్నట్లు చేసేవారు. విశ్వాసులుగా మన జీవితంలో మనం కూడా పరిశీలన చేసుకోవాలి. వాళ్ళకేమో వాళ్ళ ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉండి ఆ 40 సంవత్సరాల కాలం ఎన్నెన్నో చేశారు. వీళ్ళ విషయంలో ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే
ఇలా జరుగుతున్నాయా? ఈ కాలం ముందుకు వెళుతూ ఉందా? వీళ్ళ పరిస్థితులు బట్టి వీరికి సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా వాటిని పట్టించుకోవట్లేదు. వారు కొద్ది రోజుల్లో వాగ్దాన దేశానికి వెళ్ళవలసినటువంటి వారు ఏమండి సంవత్సరములు గతించిపోయినా దాదాపు 40 సంవత్సరాల కాలం అయినా కూడా వారు ఏమాత్రము వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. ఇదంతా వారు కృతజ్ఞత లేనటువంటి మనసు, వారు తిరుగుబాటు, దైవ కార్యాలను ఇతరులకు వివరించవలసినటువంటి వారు వివరించక వ్యతిరేకించిన దాన్ని బట్టి ఉన్నతమైన దైవ ఆ కృపను, ఆ యొక్క భాగ్యాన్ని వాళ్ళు నిజంగా పోగొట్టుకున్నారు. ఇంకా అంటాడు ఈ కీర్తనలోనే మనం చూస్తే 52వ వచనం, నిధులని 52లో చూడండి ఎలా ఉంటుందో. 78 గొర్రెల వలె ఆయన తోడుకొని ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో సార్ ఎంత కూడా ఆయన ప్రేమ చూపిస్తూ నడిపిస్తూనే ఉన్నారు. ఆ 53 వారు భయపడకుండా వారి శత్రువులను సముద్రములో ముంచి వేశారు. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు? 56లో వచ్చిన వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపక వాళ్ళ యొక్క ప్రయాణంలో వారు చేసిన విధేయ కార్యాలు ఎలా ఉన్నాయో చూడాలి. అసలు ఆయన శక్తులు కానీ బాహుబలాలు కానీ దేని కూడా స్మరణకు తెచ్చుకోదు, జ్ఞాపకాన్ని తెచ్చుకోదు. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సర కాలంలో మన పక్షంగా కూడా దేవుడు ఎన్నో మేలు ఉపకారాలను చేశాడు. ఎంతో ఆదరణ కలిగించాడు, నెమ్మది ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. మన పరిస్థితి ఏంటి? వీళ్ళకిలాగా ఉన్నావా? ఆ భూస్వామి అన్నట్లుగా నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అన్నట్లుగా ఉందా మన పరిస్థితి? ఎలాగూ మనం ఉంటున్నాం. ఏంటి మన పరిస్థితి? మనం చాలా పర్యాయాలు చెప్పుకుంటాం. ఇలా పాట కూడా రాయడం జరిగింది. దానికి ముందుగా మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు ఈ ఇశ్రాయేలులో మార్పు వచ్చేసేసి. ఎందుకు వాళ్ళలో మార్పు వచ్చిందంటే ఆ సమయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద అటాక్ చేస్తూ వాళ్ళని దోచుకుంటూ చాలా వాళ్ళని కలవర పెట్టారు. చీటికి మాటికి ఎప్పుడు డబ్బులు కావాలంటే, లేకపోతే ధనం కావాలంటే, ఇంకేదో కావాలంటే, ధాన్యం కావాలంటే ఆ ఫిలిస్తీన్ సైనికులు రావడం, ఇశ్రాయేలు మీద పట్టడం, కొల్లగొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోవటం ఇలా జరుగుతారు. అసలు వీళ్ళ బ్రతుకులో ఇలా వారి చేతిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటని ఆలోచిస్తే మన న్యాయాధిపతుల గ్రంథంలో క్లియర్గా చెప్తాడు. వారు దేవుని దృష్టికి ద్రోహులైనందున, పాపం చేసినందున దేవుడు వారిని మిద్యానీయుల చేతికి, ఫిలిస్తీన్ల చేతికి, వారి చేతికి, వీరి చేతికి అప్పగించాడు. ఒక సమయంలోనేమో వాళ్ళని రక్షించడానికి శాంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సమయంలోనేమో దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక న్యాయాధిపతులు కాలం ముగింపులోకి వచ్చేసేసింది. ఇప్పుడు ఈ మొదటి సమూయేలు గ్రంథంలో
దాదాపు 9వ 10వ అధ్యాయం దాకా సమూయేలు ప్రవక్తే. ఆయన ప్రవక్తగా, యాజకుడుగా, చెప్పాలి మీరే, తర్వాత యాజకుడుగా, తర్వాత అది 3 పదవులు, హోదాల్లో ఆయన ఉన్నాడు. ఆయనకి దేవుడు ఎందుకు ఆ ఆధిక్యతలు తానుగా అందులో జ్వరపడలేదు. నేను ఒక యాజకుడు అవ్వాలని జ్వరపడలేదు, నేను ఒక ప్రవక్తను అవ్వాలని పిచ్చి పిచ్చి ప్రవచనాలు చెప్పలేదు, నేనే న్యాయాధిపతిగా ఉండాలని జ్వరపడలేదు ఆయన. అది దేవుడిచ్చిని. కొంతమందికి అర్హత యోగ్యత లేకపోయినా జ్వరపడతారు, నాయకుల్లాగా, పెద్దలాగా, వాటిలాగా, వీటిలాగా. ఇలాగ జ్వరపడే వాళ్ళు చివరికి అవమానపరచబడతారు. దేవుడిచ్చేటటువంటి హోదా, అధికారం, ఆధిపత్యం పెద్దలమే నిలబడుతుంది. దేవుడిచ్చిన అధికారం వల్లనే మనకు ఆధిపత్యం అనుగ్రహించబడుతుంది. సమూయేలు బాల్యం నుండే దేవుని పాదాల దగ్గర పడి ఉన్నాడు ఒక పరిచారకుడుగా. మూర్ఖులైనటువంటి ఏలీ కుమారుడైన హోప్ని, ఫినెహాసును కూడా పరిచయం చేసి ఉంటాడు. వాళ్ళు ఎన్నిసార్లు ఆ పిల్లవాడిని బాధ పెట్టుంటారు, అయినా కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ దేవుడు పరిచయం చేయాలని విధేయుడిగా ఉన్నాడు. కనుకనే ఎదిగిన తర్వాత ఎవరు విననటువంటి దేవుని స్వరం బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు విన్నాడు. ఏమండి, ఆయన ఉండబట్టే షిలోహు మందిరానికి వెలుగు వచ్చింది. ఆయన ఉండబట్టే స్త్రీలేమి పురుషులేమి మందిరానికి రావడం జరుగుతూ ఉంది. ఆయన ఉండబట్టే న్యాయం సరిగా తీరుస్తాడని దేవుడు న్యాయాధిపతిని చేశాడు, ప్రవర్తన చేశాడు, యాజకుడిని చేశాడు. చాలా గొప్ప ఉన్నతమైన స్థానం వచ్చేసాడు. ఈయన ప్రార్థనాపరుడు కనుక, దేవుని స్వరం విన్నటువంటి వాడు కనుక, ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎటేటో వేటేటో పూజలు పురస్కారాలు చేసేటటువంటి వారిలో వాళ్ళ హృదయాలు యెహోవా కొరకు వారిలో పశ్చాత్తాపం వచ్చేసింది. మొదటి సమయాల 7వ అధ్యాయంలో చదవండి, 1-2 వచనాల్లో ఉంటుంది. ఎంత మంచి మనసు వచ్చిందో వాళ్ళకి చూడండి. చూడండి, 20 సంవత్సరాలు మందసం లేదు అక్కడ. ఎంత దరిద్రం మీరు ఆలోచించండి. ఇశ్రాయేలులందరూ అదే మందసం అక్కడున్న వేళల్లో యెహోవాను అనుసరించడానికి ఏమొచ్చిందట? దుఃఖించుచుండగా. అది కావాలండి. ఇప్పుడు మనం ఇందాక 78వ కీర్తనలో 32 వచ్చిన 36 వచనాలని చదువుకుంటున్నాం. అసలు వాళ్ళలో రవంత పశ్చాత్తాపం కానీ, కృతజ్ఞత కానీ, దుఃఖం కానీ ఏమాత్రం కనబడలేదు. ఈ సంవత్సరం చివరి గడియల్లో మనకి దుఃఖం కావాలి, ఇంకంతే. ఈ పశ్చాత్తాపం కావాలి. నేనేం తప్పు చేశానండి అనుకోవద్దు ఎవరు. ఏమండి, గతించిపోయిన వాళ్ళు, దేవుడు పిలుచుకున్న వాళ్ళందరూ తప్పు చేసిపోయారా? దేవుడు మనకెందుకు ఇచ్చాడు ఆయుష్, ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు, ఇంకా సజీవులుగా ఎందుకు నిలబెట్టాడు? అయ్యా, నేను వాళ్ళకంటే గొప్పవాడు కాదు కదయ్యా, నేను వాళ్ళకంటే గొప్ప వ్యక్తిని కాదు కదయ్యా, నేను సిస్టర్ బ్రదర్ మనం అనుకోవాలి. ఇంకంతే. నన్ను ఎందుకయ్యా, నన్ను ఎందుకు సజీవుడిగా సజీవురాలుగా ఉంచేవారనేటువంటిది ఆ మంచి మనసు, ఆ కృతజ్ఞత, ఆ పశ్చాత్తాపం నేను రావాలి. నాకింద ఈ కృప, ఈ భాగ్యం, నన్ను ఎందుకు నిలబెట్టుకున్నావు, నేను నీ కొరకు ఏమేమి చేయాలి అనేటటువంటిది రావాలి మనలో. వచ్చేసామా, ఆ వాచ్ నైట్ ప్రేయర్లో ఉన్నాం, ఆ రెబ్బలే ఉన్నాను, ఇది కాదు. ఎందుకు ఈ గంచదారు, ఈ గడి ఎందుకు మనం రాత్రుల్లో ఇళ్లలో పడుకోకుండా ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర కనిపెడుతున్నామంటే ఈ సంవత్సర కాలం అంతా మనల్ని బ్రతికించాడు. ఎందుకు బ్రతికించావని నేనేమి చేయాలయ్యా? చేయడానికి ఆటంకం, అభ్యంతరం, అంతరంగంలో ఏముందో అది తీసేయ. వీళ్ళంట, వీళ్ళకి ఏం కలిగిందంటమ్మా? యెహోవాను అనుసరింప. అదే గట్టిగా చెప్పకూడదా? ఇది కావాలి మనకి. ఆయన అనుసరించడానికి, ఆయన పని చేయడానికి దుఃఖం కావాలి. డమ్మం కాదు, అతిశయం కాదు, మన జ్ఞానం కాదు, మన అంతరంగంలో ఈ దుఃఖం
దుఃఖం వస్తున్న సమయంలో అద్భుత రీతిగా దేవుడు సమూయేలు ప్రవక్తను వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఆయన ఏమంటున్నారమ్మా సమూయేలు గారు వాళ్ళతో? అదే సమూయేలు గారు ఇశ్రాయేలు అందరితో ఇలాగ అంటున్నాడు, అది మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు నాన్న, మీ పూర్ణ హృదయం పూర్తిగా మీ హృదయంతో హృదయం మొత్తంతో పూర్ణ హృదయంతో అది మొత్తం మీ హృదయం అంతా ఆయన వైపు మళ్ళుకోవాలి. సగం లోకం వైపు సగం దేవుని వైపు కాదు. ఒక 10% అటు 90% ఇటు కాదు, ఆఫ్ అటు ఆఫ్ ఇటు కాదు. ఇవి ఉండవు దేవుడి దగ్గర. ఉంటే యేసయ్యే దేవుడిగా ఉండాలి, లేకపోతే లోపల దెయ్యములు దేవతలు ఏం చేస్తున్నాం వాళ్ళే ఉండాలి అంతే. నేను తప్ప నీకు వేరొక ఉండకూడదు. ఆయనే మనకు రక్షకుడు, దేవుడు మన ప్రాణనాథుడు. ఆ పట్టు ఆ పీటు ఉండకూడదట. అది యేసయ్య ఎవరో ఎరగని వాళ్ళు అటు చేస్తారు, వాళ్ళన్నిటికీ చేస్తాడు. ఆయన ఎవరో ఎరిగిన తర్వాత ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు, నా ప్రాణనాథుడు, పరలోకానికి మార్గం ఆయనే, ఆకాశం కింద మరి ఏ నామమున రక్షణ లేదు అని తెలుసుకున్న తర్వాత పూర్ణ హృదయముతో ఆయన్ని మనం ఆరాధించాలి. మన హృదయం పూర్తిగా ఆయన వైపు తిరగాలి. ఏమంటాడు నాన్న? తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి అది గట్టి చెప్పడం పడదాం. దుఃఖపడుతున్నాము, ఆయన సేవించాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో సరైన రీతిగా మనం ఆరాధన చేయలేదేమో, సరైన రీతిగా ప్రార్థన చేయలేని పరిస్థితి ఏమో, ఈ చివరి గడిలో పశ్చాత్తాపానికి మనం రావాలి. ఇంకంతే. కొంత నువ్వు ఒకవేళ సహాయాన్ని దేవుని మూలంగా పొందుకోకపోవడానికి మన అవిధేయతేమో కారణం. వాళ్ళేమో ఆ మెటల్ ఐడిల్స్ అంటే లోహపూరితమైన విగ్రహాలను వాళ్ళు ఆరాధించారు. మనకేమో మెంటల్ మానసిక సంబంధమైన విగ్రహాలు, లోపల ఏవేవో ఆశలు, అపేక్షలు, స్వార్థం కొంత కదా, ఇవి రకరకాలుగా ఉంటాయి. ఇవి మనం లోపల దాచుకున్నామేమో. వీటి వల్ల కూడా దైవ కార్యం జరగదు, వీటి వల్ల కూడా అభిషేకం మన మీదకి రాదు. ఇవి మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచయను మనం సరైన రీతిలో మనం చేయలేము. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో వాటిని మన మనసులో నుంచి బయటికి నెట్టేసేద్దాం. యేసు రక్తమే అది. ఇవన్నీ తొలగిపోవాలి. వాటిని తొలగించుకొని వాళ్ళ ఉపవాసం ఉండి వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. కంటే చేసన్నారయ్యో, అయ్యా ప్రవక్త గారు, సమూయేలయ్య గారు, మీరు మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన విలువేంటి వాళ్ళకి అర్థమైపోయింది. మరి ముఖ్యంగా ఒక ప్రవక్త, దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో వాళ్ళకి అర్థమైపోయింది. ప్రియా సోదరి, సహోదరుడా, ప్రార్థన విలువ నీకు తెలుసా? దేవుని వెతికేటటువంటి అనుభవం నీకుందా? నీ అంతరంగంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన వాటిని తోసివేసావా? వాటిని అవే గూడు కట్టుకొని నీ అంతరంగంలో ఉన్నాయా? ఈ కంటే కొద్ది నిమిషాల్లోనే, కొద్ది సమయంలోనే మనకు వచ్చలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఒక తీర్మానానికి వచ్చాయి. వాళ్ళు ఎప్పుడైతే ఈ అనుభవానికి వచ్చేసారో ఫిలిష్తీయులు కూడా ఇంకేముంది, వీళ్ళ మీద దాడి చేద్దాం, మళ్ళీ దోచుకుందామని పడ్డారు. అలాగ వచ్చేసి పడిపోయారు. వీళ్ళే ప్రార్థనలో ఉన్నారు. పాపం ఇంకా దొరుకుతారు అనుకుంటే అక్కడ ఇటు ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి. గట్టిగా చెప్పకూడదా? ఇది నా నీవు దేవునితో మాట్లాడుతున్నాడు.
కొన్ని శోధనలు, పోరాటాలు, సమస్యలు అవి నిన్ను అందుకొని ఉన్నాయి, నిన్ను డిప్రెషన్ చేస్తున్నాయి. అవి పారిపోవాలి. ఈ రాత్రి ఈ కొద్ది గడియల్లోనే ఒక తీర్మానానికి నువ్వు వచ్చాయి. నువ్వు అలా చేస్తావు. నా ప్రార్థన మేమందరం చేస్తున్నాం. అక్కడ ఇశ్రాయేల్ విషయంలో దేవుడు అలాగో ఫిలిష్తీయులు, శత్రువైన ఫిలిష్తీయులను వారిని ఏం చేశాడు? వాళ్ళ మీద ఏమి పంపించాడు? అది ఏంటంట? అది మెండుగా ఉరుములు ఉరిమించి వారు తారుమారు చేస్తే వాడు ఇశ్రాయేల్ చేత ఓడిపోయాడు. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కదా సైతాన్ గాడు. ఇప్పుడు దేవుడు వాడిని కన్ఫ్యూజ్ చేస్తాడు, వాడు పారిపోతాడు. అలాంటి జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకంతే. చాలా అద్భుతం జరిగింది. వాళ్ళు జయాన్ని పొందుకున్నారు. అప్పుడే ఆయన ఒక రాయిని పెట్టి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి అని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఓకే, స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎబెనేజర్ ఇంతవరకు సహాయము చేసిన దేవా, ఇంతవరకు సహాయము చేసిన దేవా, నాకు ఆశ్రయమైన యేసయ్యా, నాకు ఆశ్రయమైన యేసయ్యా, నీకే మా స్తుతి స్తోత్రములు, 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 నీకే మా స్తుతి స్తోత్రములు. మాకు కరుణగా కాపాడిన యెహోవా రామా, మాకు కరుణగా కాపాడిన యెహోవా రామా, మాకు తోడైయుండి బలపరచిన ఇమ్మానుయేలు, మాకు తోడైయుండి బలపరచిన ఇమ్మానుయేలు, మాకు సమాధానము
ఈ ప్రజలు ఇశ్రాయేలు వలె కాకుండా మొదటి సమూయేలు గ్రంథంలో ఆ దినాన ఉన్న ఇశ్రాయేలు ప్రజల వలె మన బ్రతుకులు మళ్లించబడాలి. ఈ సంవత్సరంలో కొన్ని అపజయాలు గురి కావడానికి మన వ్యక్తిత్వంలో లోపం ఏంటో అది మనం దేవుని దగ్గర గ్రహించి పరిశీలన చేసుకొని పశ్చాత్తాపం అవ్వాలి. ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భక్తుడు దావీదన్నట్లుగా నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక అన్నట్లుగా ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 116వ కీర్తనలో కూడా ఎంత వండర్ఫుల్గా ఉంటాయి ఆ విషయాలు. అక్కడ 116లో చూడండి, ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుంది. చూసారా, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ అదే ఇది గమనించాడు ఆయన. దేవుని ఉపకారాలను గమనించాడు ఈ భక్తుడు. ఆయన చేసినటువంటి ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుతూ ఎన్నో చేశాడు. ఇందాక చెప్పాను కదా, మనం సజీవులుగా ఉన్నామంటే గతించిపోయిన వాళ్ళకంటే మహాభక్తులు అని కాదు నాయన. మనందరికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన చేసిన ఉపకారానికి ఏం చెల్లించి ఆయన రుణం మనం తీర్చుకోగలం. ఏం చేస్తే ఆయన ఒప్పుకుంటా, ఏం చేస్తే ఆయన సంతోషిస్తా. మీకాలు రాసినట్లుగా కోడెలనా దూడలనా ఇస్తారా తగిలేనా దీంతో ఆయన సంతోషించేవాడా? కాదు. ఏమంటాడు ఆయన అక్కడ? నీకు ఆయన మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది. చూడండి, ఇది దేవుడు మనలో నుండి కోరేది. మనం విశ్వాసులమైనా లేక ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ లేనటువంటి వాళ్ళు ఉన్నా ఇది అందరం గ్రహించాలి. ఇంకా రక్షించబడకపోయినా ఏమంటున్నాను? మొదటిది ఏంటంటే అది న్యాయం అనేటటువంటి దాని గురించి ఆలోచించాలి. న్యాయాన్ని గురించి ఆలోచిస్తారా? నడుచుకోవాలన్న మనసు వస్తే అద్భుతీతిగా దేవుడు ఆ వ్యక్తిని మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ధనవంతుడు, అందరియుడు, పాపిష్టుడు, ఎంత డబ్బులు పుంజుకున్నాడు అంటున్నాడు. లోకవంతులా అనుకున్నా ఆయనకు ఒక కోరిక ఉంది. యేసెవరో అది యేసయ్యను చూడాలన్న కోరికున్న ప్రతోడు రక్షించబడతాడు. యేసు రక్తమే జయం. ఇది నిజం. ఆయనలో సరైన కోరికుంటే ఆయన మార్చుకుంటాడు, ఇంకంతే. కనుక న్యాయమైన మనసున్నవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. విశ్వాసులమైన మనం కూడా మన విశ్వాస జీవితంలో న్యాయబద్ధంగా బ్రతుకుతున్నామా లేదా అన్న ఆ విమర్శ ప్రశ్న వేసుకోవాలి. ఏంటంట? న్యాయంగా కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. అది ఈ సంవత్సరం అంతా కాపాడాడు. నేను అడుగుతున్నాను, నువ్వు ఇది అడుగుతున్నాడు. ఏం కావాలంట? న్యాయంగా. ఆ తర్వాత కనికరం కలిగి ఉంటాం. ఆ తర్వాత దీన మనసు కలిగి దేవునికి అనుకూలమైనటువంటి ఈ బ్రతుకు ఆయన మనలో కోరుకుంటున్నా. కనుక ఇక్కడ ఆ కోరుకున్నటువంటి ఆ దేవుని ఆశను ఇంకొకటిని ఇక్కడ బయలుపరుస్తున్నాడు ఈ 116వ కీర్తనలో. యెహోవా నాకు చేసిన ఉపకారం అంటే ఆయనకేమి చెల్లించదను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇక మీకు తెలియదు కాదు, వాక్య లోతుల్లోకి వెళ్ళిన బిడ్డలు మీరు. రక్షణ పాత్ర అంటే ఎవరు చెప్పండి? మీరే. రక్షణ పాత్ర ఎవరు? గట్టిగా చెప్పునా. రక్షణ పాత్ర ఎవరు? యేసు ప్రభువా. ఆ రక్షకుడిని మనం ధరించి ఆ రక్షకుడిని మన హృదయంలో పట్టుకొని ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని
ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రక్షణ సువార్తను అందించాలి. ఈ సంవత్సరం నేను ఎందుకు ఆయన నిలబెట్టుకున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట ఆయన కొరకు బ్రతికించుకున్నాడు. ఆయన మనం తిని తాగి ఏదేదో చేయటానికి కాదు. ఒకవేళ చేసుకో, ఇంటి పనులు, సొంత పనులు, కుటుంబాన్ని గురించి వద్దని చెప్పటం లేదు. ఆ సమయంలో దేవుడు బ్రతికించిన దేవుని కూడా మనం సాకాలి. అది అందుకు ప్రభువు మనం నిలబెట్టుకున్నాడు. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదు, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదంటూ ఇక్కడ అంటున్నాడు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదు. యెహోవా నామమున ప్రార్థన ఆయన ప్రజలందరి ఎదుటనే యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మన దేవుడు ఆయన కొరకు మనం బ్రతికించుకున్నాడు కనుక నమ్మదగిన మన దేవుని పనిని మనం ముందు కొనసాగించడానికి నడుము కట్టుకోవాలి. దేవుడు నీ రక్షణ కొరకు ఈ సంవత్సరంలో కూడా నిలబెట్టుకున్నాడు. ఇంకా మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది రక్షణ పొందుకోవాలని కోరుకుంటున్నాడు. రక్షణ పొందనాలు, రక్షణ పొందుకోండి. రక్షించబడిన బిడ్డలు ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ రక్షణ గురించి చాటండి. ఇక అది మన డ్యూటీ. విన్నానా? ఎందుకంటే గతించిన సంవత్సరాలు ఒక రకంగా ఉంటే ఇక రాబోయేటటువంటి 2022వ సంవత్సరం ఏ క్రాన్ అంటే ఇప్పుడు రెడీ ఉంది. ఒమిక్రాన్ అనేటటువంటి ఒక వైరస్, అది చిన్నగా చాప కింద నీరులాగా ప్రపంచంలో మన దేశంలో కూడా అది వచ్చేసేసింది. ఆ తెగులు మనకు ఆవరించకుండా మనం సురక్షితంగా ఉండాలంటే ఇప్పటి వరకు మనను ఈ సంవత్సర కాలం అంతా కాపాడిన మన దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై, సాక్షులమై, ఆ రక్షకుడి రక్షణ పాత్రను మనం చేతపుచ్చుకున్నప్పుడు ఆయన నామ ప్రభావాన్ని చూచినటువంటి తెగులు అది పారిపోతుంది. యేసు రక్తమే జయం. ఆ గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఇశ్రాయేలు ప్రజలు వారింటి పై కమ్మికి, నిలువు కమ్మికి ఆ రక్తాన్ని రాసినప్పుడు ఆ రక్తపు గుర్తును చూసి మరణదూత పారిపోయాడు. యేసు నామ ప్రభావం నీలో ఉంటే, ఆయన రక్తపు పరిశుద్ధపు శక్తి నీలో ఉంటే ఏ తెగులు నీ గుడారాన్ని, ఏ అపాయం నీకు కలుగదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. కనుక ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈ కొద్ది సమయంలో మన స్థితిగతులన్నీ కూడా చక్కపరుచుకొని ప్రార్థించుకొని ఒక ఉన్నతమైన సిద్ధపాటుతో నూతన సంవత్సరంలో కాలు పెడదాం. దేవుడు ఏ వాగ్దానం మనకిస్తాడో ఆ వాగ్దానంలో మనకు ముందుకు నడిపిస్తాడో అది గుర్తెరిగి మనం ముందుకు సాగిపోదాం. తత్తర కార్యక్రమం పెడదాం. తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞత పాత సంవత్సర కాలం చెల్లించి కొద్దిసేపు ప్రార్థనలో ఉండి ఆ వాచ్ నైట్ కనిపెడదాం. నూతన సంవత్సరం వచ్చే గడి వరకు ప్రార్థన చేసుకుందాం. మరి ప్రేరేపించబడ్డవారు ఒక ప్రార్థన చేయండి. ఇంకా కానుకలు బాగా పెడదాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రములు.
శక్తిమంతుడా స్తోత్రములు, మహిమాన్వితుడా వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా, ఇప్పటి వరకు కూడా మీ దాసుడు నిలబెట్టి మీరు నాయన నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నిజమేనయ్యా, గడిచినట్టు ఇక 2021వ సంవత్సరం అంతయు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంతమందో మా ముందు దాటి వెళ్ళిపోయారయ్యా, కానీ మీరైతే మమ్మల్ని ప్రేమించి మీ ఉచిత కృపను మాకు తోడుగా ఉంచి మీ ప్రేమ నాయన నా తండ్రి మా పట్ల చూపిన ఆయన, మీ దీర్ఘశాంతాన్ని మా పట్ల ఉంచిన ఆయన, మీ కరుణా వాత్సల్యతను బట్టి ప్రభువా ఇప్పటి వరకు సజీవ లెక్కలో నాయన మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇది నాయన ఈ విధంగా మిమ్మల్ని నాయన నా తండ్రి ఈ సన్నిధానంలో మేము ప్రభువా ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించారు. స్తోత్రాలు ప్రభువా. దేవా, వాక్యం ద్వారా నా తండ్రి అందరితో మాట్లాడినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నిజమేనయ్యా, ఈ రోజు మేము ఈ విధంగా ఉన్నామంటే మా భక్తి కాదు నాయన, మా నీతి కాదయ్యా, మా పరిశుద్ధత కాదయ్యా, మా యథార్థత కాదు నాయన, కేవలం నాయన మీ ప్రేమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, మీ ప్రేమే మమ్మల్ని ఆదరిస్తుందయ్యా, మీ ప్రేమే మా పట్ల నాయన నా తండ్రి ప్రభువా ఇప్పుడు కూడా కరుణ చూపుతుంది నాయన. అందరూ బట్టి స్తోత్రాలయ్యా. అయితే మీ ప్రేమను నాయన అయ్యా తక్కువగా అంచనా వేసుకుని ప్రభువా ఇక్కడ నాయన మీకు దూరస్తులుగా ఉండి ఉండగా ఇది నాయన మరొకసారి హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా నాయన నా తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంకా మాలో మీకు అవిధేయమైనటువంటి నాయన మీకు ఆయాస్కరమైనటువంటి క్రియలు ఏమనంటే వాటన్నింటినీ యేసు మీ నామములో కాల్చివేయమని వేడుకుంటున్నాము. మీ రక్తంతో కడిగి వేయండి అయ్యా, మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి ప్రభువా. ఇకనైనా మీలో నాయన నా తండ్రి యథార్థ హృదయములుగా జీవించడం నాయన కృప చూపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కానుకల స్వీకరణ. కానుకలు పడుతుండగా ఒక పాట పాడుతుంది. ఇంతవరకు సహాయము చేసిన దేవా, మాకు ఆశ్రయం దుర్గమైన యేసయ్యా. ఇంతవరకు సహాయము చేసిన దేవా, మాకు ఆశ్రయం దుర్గమైన యేసయ్యా. నీకే మా స్తుతి స్తోత్రము, 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 నీకే మా స్తుతి స్తోత్రము. వేద సంభవై మాకు నీవే రక్షించావు, వేద సంభవై నాకు నీవే రక్షించావు. మాకు ఆత్మ సంభవై నీవు సదావు, మాకు ఆత్మ సంభవై నీవు సదావు.
నూతన సంవత్సర కానుక మీకు కవర్లు ఇవ్వబడిన అందరికీ కూడా మీ కానుకలన్నీ కూడా ఆ శ్రేష్టమైన కానుకలు ఆ కవర్లో పెట్టి ఇవ్వవలసిందిగా మీకు కోరుతూ ఉన్నాము. క్యాలెండర్లు కూడా ఉన్నాయి, తీసుకున్నారు కొంతమంది, ఇంకా తీసుకోవాల్సిన వారు ఉన్నారు. వారు కూడా క్యాలెండర్ తీసుకొని మన అందరి గృహాల్లో మన మినిస్ట్రీ తరఫున క్యాలెండర్స్ ఉండాలి కాబట్టి తీసుకున్నటువంటి వారందరూ క్యాలెండర్లు తీసుకొనండి. బయట నాచార్య గారి దగ్గర ఉన్నాయి, తగిన వెల చెల్లించి కానుకలు తీసుకోండి క్యాలెండర్లు. మరియు మీ స్నేహితులకు కూడా మన క్యాలెండర్లు పరిచయం చేయండి, బంధువులకు రక్త సంబంధులకు కూడా